నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఉదయం లేవగానే మన ఇంట్లో పూజ అనమాట. ఇది సింపుల్గా రోజు ఇట్లానే ఈరోజు కూడా జరగబోతుంది. మా వారు పూజకి పువ్వులన్నీ సర్దుతూ ఉన్నారనమాట. ఇలా చక్కగా దీపారాజన కూడా స్టార్ట్ అయిపోయింది, వెలిగిస్తున్నారు. రోజులాగానే ఈరోజు కూడా మన ఇంట్లో పూజ ఇలా సింపుల్గా అయితే ఉంటుంది. ఈరోజు ఏంటంటే నందివర్ధనం పూలండి, అన్నీ వైట్ అనమాట. మా వారు వాకింగ్కి వెళ్తారు కదా, అక్కడైతే తీసుకొచ్చారు. చెట్లకి పువ్వులు ఉంటాయి కదా, చక్కగా అక్కడ తీసుకొచ్చారనమాట. ఒకరోజు రెడ్ వస్తాయి, ఒకరోజు వైట్ వస్తాయి. ఈరోజు అయితే మొత్తం వైట్తో బాగుంది కదా, చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. చెట్టు పువ్వులు ఫ్రెష్గా అలా కోసి పెట్టి చూస్తూ ఉంటే దీపారాధన చేసిన తర్వాత భలే ప్రశాంతంగా ప్రాణానికి హాయిగా ఉంటుంది అనమాట. నా వరకైతే మీకు కూడా అలానే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దేవుడికి దండం పెట్టుకొని మనం చిన్న తోటలోకి వెళ్దామండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది మీరు మీ జయలక్ష్మి రోజు దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇలా ఏం చేస్తున్నా? ఇదిగో మా వీటన్నిటికి నీళ్లు పోసి అన్ని చేసుకుంటున్నా. చిన్న మొత్తం చూడాలి కదా, మళ్ళీ వర్షాలు అంటున్నారు. నేనేమో ఈ వాటర్ పెట్టేశాను. కూరగాయల మొక్కలు ఇవన్నీ చూడాలి, మరి ఎంతవరకు మనకి తొందరగా పోసేసుకోవాలి, ఇంకా పోసుకోవాలి. అది అందుకని ఇవన్నీ గార్డెన్ పని ఉంటుంది కదా. ఎస్, వర్షం వస్తే అందరూ నిండిపోయింది. ఇదంతా ఊడ్చుకొని ఇంక మర్చిపోయి నీకు విషయం చెప్పటం. చెప్పనా? ఆకులు రావటం మొదలైంది. అవునా? ఏవి? ఓకే, ఆకులు రావటం మొదలైంది. ఇంకా మనకి స్టార్ట్ అయింది, చూసారా? నిన్న వస్తాయమ్మా. అవును, నిన్న వస్తాయి. వాటర్ లిల్లీ ఒకటి వస్తే కోసేస్తాను. ఫస్ట్ టైం నేను ఇన్ని రోజులు తెంపేసింది మా అమ్మ. ఎందుకో తీయాలనిపించింది, ఈరోజు కోసేసాను అనమాట. మనం మందారాలు రెండు వచ్చి ఇచ్చుతారండి. మన చిన్న రోజు చూసుకోవాలి కదా మనం. ఇదిగోండి, కోసేద్దామా? కోసే మమ్మీ. రెండేనా మేడం? రెండే వచ్చినాయి. చెర్రీ టమాటాలు పండడం స్టార్ట్ అయింది. శ్రీలత గారు చెర్రీ టమాటాలు విత్తనాలు కావాలంటున్నారు. మేము హైదరాబాద్లో ఉంటామండి. మీకు ఎలా చేరుతాయో నాకు అర్థం కావట్లేదు. మీదే ఊరో తెలియదు, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, అడ్రస్ తెలియదు, ఎలా పంపించాలో నాకు అర్థం కావట్లేదు. పాపం 2 సార్లు అడిగారు, వీడియోలో కమెంట్ చేశారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ వీడియో మీరు చూస్తే ఒకవేళ చెప్పండి నాకు, ఎలా మీ దగ్గరికి చేరుకోవాలో. హైదరాబాద్ అంటే ఎలా పంపిస్తాము, వేరే ఊరు ఏమన్నా ఉంటే చెప్పండి. అదనమాట. అది నేను చెప్దాం అనుకున్నాను, అందుకే ఈ వీడియోలు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇంత దూరం నుంచి రావు అనుకుంటే మన దాంట్లో సూపర్ మార్కెట్లో ఉంటాయి కదా, అక్కడైనా బాక్సులు అమ్ముతారండి. అది సీజన్ ని బట్టి వస్తే వచ్చినప్పుడు తీసేసుకొని వేసుకోవడం. ఒకవేళ మన దగ్గర నుంచి రాలేని సమయం ఉంటా అంటే ఎట్లా పరిస్థితి చూపిస్తారా? చెర్రీ టమాటాలు మీకు ఒకసారి ఇదిగోండి, ఇవేనమాట. ఇదిగో ఇవే. ఏది? ఇదిగో ఇవి చక్కగా మళ్ళీ పండినవి. అయితే నేనేమనుకుంటున్నానంటే అదనమాట. ఒకవేళ ఏమంటారు, చూస్తే కనుక కమెంట్ పెట్టండి. ఉంటాయండి, బాక్స్ ఇంత చిన్న బాక్స్ ఇస్తారు, 60 రూపాయలు అట్లా ఉంటుంది అనమాట. నేనైతే తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని తెచ్చేసాను, తర్వాత సూపర్ మార్కెట్లో కొన్ని తెచ్చేసాను అనమాట. అయితే వచ్చాయి. అంటే నేనేం చేశానంటే మొక్కకి లిల్లీ పూలు వచ్చినాయి. చెప్తారా? దగ్గరికి రా. ఒకవేళ మీకు చెర్రీ టమాటాలు దొరికితే శ్రీలత గారు ఏం చేస్తారంటే, మన దగ్గర నుంచి రాలేని పరిస్థితి ఉంటే ఒకవేళ హైదరాబాద్ లో ఉంటే కనుక ఏదో ఒక విధంగా ఇచ్చేస్తాం. మేము అందజేస్తాం మీకు, ఎలా అయినా సరే అందజేస్తాము. హైదరాబాద్లో లేకుండా దూరం అయితే రాలేవు కాబట్టి మీకు దొరికితే సూపర్ మార్కెట్లో ఉంటే బాక్స్ 60 రూపాయలు అమ్ముతారు. నేనేం చేశానంటే, నేను ఎలా చేశానంటే ఒక 10 టమాటాలు దాకా తీసుకొని ఒక బాటిల్లో నీళ్లు పోసి సగం బాటిల్కి బాగా అవన్నీ పిండేశారు. ఒక 7-8 రోజులు ఫార్మాట్ చేసా వాటన్నిటిని. అప్పుడు తెచ్చి వీటిల్లో వేసానండి. అలా వచ్చాయన్నమాట మనకి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి అలా వీలైనంత వరకు. ఓకేనా? నాకెందుకు గుర్తొచ్చింది ఇప్పుడు, పాపం శ్రీలత గారు అడుగుతుంటే నాకు ప్రాణంతో సూరమంటుంది, పంపించలేకపోతున్నానన్న బాధ అనమాట. ఎలా పంపించాలో తెలియట్లేదు. మీరు కమెంట్ చేయండి ఆంటీ, ఎక్కడ ఉంటారని. హైదరాబాద్ లో ఉంటే మేము ఎలాగైనా ఇచ్చేస్తాము. అవును, ఎలా అన్నా పంపిస్తాము. లేకపోతే అసలు ఎట్లా పంపించాలో నాకు తెలియదు. మీరు ఎక్కడ ఉంటారో తెలియదు ఫస్ట్. తెలియదు. మీరు కమెంట్ చేసినప్పుడల్లా అయ్యో చేయలేకపోతున్నాం అన్న బాధ అయితే ఉందన్నమాట. అది నేను ఆలోచిస్తున్నాను కాబట్టి వీడియో తీస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది టక్కుమనే. తప్పకుండా మీరు చెర్రీ టమాటాలు కావాలనుకుంటే మనకి అడ్రస్ అన్న తెలియాలి, మీ అడ్రస్ అన్న తెలియాలి. ఇంకొక మార్గం ఏంటంటే మా సూపర్ మార్కెట్కి వెళ్ళి చెర్రీ టమాటాలు అంటే వాళ్ళని అడిగినా తెచ్చి పెడతారండి. ముందు అడిగి పెడితే వాళ్ళు తెచ్చి పెడతారు మీకు.
ఇంకొకటి ఫ్రూట్స్ అమ్మే షాప్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద షాపులు, వాటిల్లో అడిగినా ఇస్తారండి. ఫ్రూట్స్ లా కూడా తింటారట అవి. దుబాయ్లో అలా ఫ్రూట్స్ లా కూడా చెర్రీ టమాటాస్ ఫ్రూట్ గానే చూస్తారట అవి. మనమైతే చట్నీ చేసుకుంటాము, కూరల్లో వాడతాం కదా, టమాటాలాగా వాడతాం మనము. అదనమాట సంగతి. తప్పకుండా ఈ వీడియో చూస్తే మరి శ్రీలత గారు తప్పకుండా చెప్పాను కదా, ఒకటి అలా ఒకటి ఇలా 2 ప్రయత్నాలు అయితే మనం చేయొచ్చు. ఒకటి మనం హైదరాబాద్లో ఉండి అందజేస్తాము, రెండోది మనం షాపుల్లో అయితే చక్కగా చూసుకోవచ్చు. షాపుల్లో ప్రయత్నిద్దాం, ఎందుకు కాదు, ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదు. చెర్రీ టమాటాలు కూడా అలా మనం సాధించుకోవచ్చు. నాకు అలా ఇష్టం కాబట్టి ఎక్కడ దొరికితే అక్కడ షాపుల్లో మా వారు వెళ్ళినప్పుడు తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చారనమాట. ఒకవేళ లేకపోతే వాళ్ళని అడిగితే రెండోసారి అని తెచ్చి పెడతానండి ఎక్కడున్నా సరే. తప్పకుండా ఆ ప్రయత్నం అయితే చేయండి. మీరు కమెంట్ అయితే చేయండి ఆంటీ, ఏ ఊర్లో ఉంటున్నారు ఏంటి అనేది, దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవ్వచ్చు. అంతేనా మమ్మీ? సరేనా? ఇక్కడ నేను గుర్తొచ్చింది, నాకు ఈ వీడియో తీస్తుంటే గుర్తొచ్చింది శ్రీలత గారిది. నాకు అదే అర్థం కాలే పాపం, ఎలా చేరుకోవాలి. నాకు తోటలో ఉన్న నాకు అదే మైండ్లో ఉంది. చెర్రీ టమాటాలు చూసినప్పుడల్లా ఎలా అందించాలి, ఎలా ఒక ఆశ ఉంటుంది కదండి, మనం అడిగారంటే హ్యాపీనెస్ ఉంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ ఎలా అందచేయాలో తెలియక బాధగా కూడా ఉందన్నమాట. అది సంగతి. ప్రయత్నించండి. ఇక్కడ ఉంటే మాత్రం తప్పకుండా అందజేస్తాను నేను. అది పొద్దుటే వచ్చేసాను ఇక్కడికి. వచ్చాను, చక్కగా తోట పని అంతా చూసుకున్నాను హాయిగా. మొన్న ఫుల్ పని నాకు. చక్కగా ఇదిగో అవన్నీ కింద పెట్టేశాను. ఇవన్నీ ఉండేవి కదా డబ్బాలు. అవును, ఈ డబ్బాలన్నీ తీసేసి ఇదిగో ఇటుక రాడ్లేసి కింద పెట్టేశాను. చూసారా మీరు ఇక్కడ? ఇదైతే కింద పెట్టేశాను అనమాట. మొన్న ఫుల్ పని. మెంతులు మర్చిపోయి కిందకి వెళ్ళి పెడుతుంది. మెంతులు చూపిస్తాం మన ఇంట్లో. పైన పెడితే వర్షాలు వస్తున్నాయి అని చెప్పి, వర్షాలు వచ్చినప్పుడు కింద పెడితే వర్షాలు రావట్లేదు, ఎండ వస్తుంది అని చెప్పి పైన పెడితే వర్షాలు వచ్చి మొత్తం పోతుండే. కిందకి వెళ్ళగానే చూపిస్తాను మెంతులు. మన మెంతులతో సహా చూపిస్తాను. మనకి లిల్లీ పూలు వచ్చాయి, ఇవి వచ్చాయి కదా చక్కగా. ఇదిగో చూసారా ఎంత బాగున్నాయి, హ్యాపీగా చూపిస్తారండి. అయ్యో కల లిల్లీ పూలు కొయ్యిపోతే ఎండిపోతున్నాయి తెలుసా? 4-5 పూలు ఎండిపోయినాయి ఇప్పుడు. మళ్ళీ ఎండిపోతున్నాయి, విచ్చుతున్నాయి ఎండిపోతున్నాయి. మేము బాగుంటాయి అని చెప్పి పోయలేదు. ఇది చూసారా ఎలా అయిపోయిందో కనిపిస్తుంది. ఇదిగో 4 కోసేసా పొద్దున. ఇప్పుడు తీయాలంటేనేమో తీయబుద్ధి కావట్లేదు. బాగున్నాయి కానీ ఎండిపోవడం కన్నా దేవుడి కన్నా పెట్టుకోవచ్చుగా. ప్రాణం అప్పట్లా కొయ్యాలంటే. మనం ఇంకా చల్లటి, ఎంత ఎండలో కూడా చల్లటి గాలి వస్తుందండి మన చిన్న తోటలో. హాయిగా ఉంటుంది. నాకైతే మా పాప రమ్మని, ఇంకా రావా ఇక్కడే ఉంటావా అని అడుగుతుంది. మా అమ్మ నిజంగా రాదు తెలుసా అండి. పొద్దున్న 7:30, 8కి వచ్చింది అనుకోండి, అసలు ఎంత ఒక్కొక్కసారి అయితే 1-2 కూడా అయిపోతుంది, ఇక్కడే ఉంటుంది. చూసారు కదా, అది చల్లగాలి చూసారా ఎంత హాయిగా ఉంటుందో. ఎంజాయ్ పండగ. పండగనా? ఎంజాయ్ పండగ మన చిన్న తోటలో. హాయిగా చల్లటి గాలికి ప్రశాంతంగా, ఎంత ఎండలో కూడా చల్లగా హాయిగా ఉంటుంది. బాగా ఎండ అనిపించిందంటే వచ్చి ఇదిగో ఇలా అయితే కూర్చుంటాను హాయిగా. ఇదిగో టిఫిన్, టీ, మంచినీళ్ళు అన్నీ ఇక్కడే అనమాట. ఒక్కొక్కసారి ఎడిటింగ్ కూడా ఇక్కడే చేసుకుంటాను కూర్చొని హాయిగా. చూసారా గాలి ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి మన చిన్న తోటలో ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఎడిటింగ్, ఎంజాయ్ పండగ. పండగ ఏంటి మమ్మీ? నిజంగానే ఎంజాయ్ పండగ. ఎంజాయ్ పండగ ఏంటి? పండగ చేసుకో, అది పండగ చేసుకో అని అర్థం. పండగ అంటారు దాన్ని. ఓకే, తెలుగులో. మా అమ్మాయికి ఇంగ్లీష్ చెప్పాలండి, నాకు ఇంగ్లీష్ రాదు. అలా ఏం లేదు, తెలుగు కూడా అర్థమవుతుంది. వచ్చు కదా నాకు తెలుగు. కింద మెంతాకు వెళ్ళిపోదామా? వచ్చేయండి కిందకి వెళ్ళిపోదాం మనం. మీకు చూపిస్తాను అన్నాను కదా మెంతులు. నిన్న మట్టి తీసుకొచ్చాను. ఇంకా నిన్న మొన్న మొత్తం పని కంపోస్ట్, ఇది వర్మీ కంపోస్ట్ తో కలిపిన మట్టిది, చాలా బాగుంటుంది. కానీ నిన్న ఈరోజు కొంచెం ఇంకా పైకి వెళ్ళి కొన్ని చెట్లు మొక్కలు చూసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇదిగో రండి ఒకసారి మీరు చూపిస్తా. మెంతులు నేను ఎందుకు కింద పెట్టానంటే భయపడి, వర్షానికి భయపడి. లాస్ట్ టైం మా అమ్మ పాపం కష్టపడి ఇలా మెంతులు వేస్తే ఒక్కటే వాన అన్ని పోయినాయి. ఆకు చెట్టు మన అమ్మమ్మ వాళ్ళకి ఇక్కడ కోసి ఇచ్చాను పండక్కి, దసరా పండక్కి కోసి ఇచ్చాను. అవి నాకే పెట్టేశారు పాపం. చీర పెట్టి ఆకులు నాకే తాంబూలం కింద పెట్టేశారు. ఇది మన కింద, ఇదిగో కింద తమలపాకు చెట్టు ఇది. ఇదిగో ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు. ఎన్ని తొట్లకే 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ ఒకటి మళ్ళీ నిన్న వేసా. ఇంక ఇది 2 రోజుల్లో వస్తుంది. అవును, పాల డబ్బాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి హోల్స్ పెట్టి గట్టిగా ఉన్నాయండి, బాగున్నాయి. అందుకని మెంతులకి బాగుంటుంది అని చెప్పి మమ్మీ చేశారు పాల డబ్బాలు. అమ్మయ్య ఇదిగో ఇక్కడ కూర్చున్నాం అనుకోండి హాయిగా
నీళ్ళు పోయాలా అని చూస్తున్నా. తీసుకురావాలమ్మా నీళ్ళు? ఉంది, తడింది కొంచెం, అదే చూస్తున్నా. ఈవినింగ్ ఇదే అట్లా పని పోస్తావా? ఇంకా. ఇక్కడ చేసుకోను, పైన చేసుకోను, ముగ్గులు వేసుకోను, ఇదే ఉంటుంది. హ్యాపీగా ఉంటుందండి. ఆనందమే ఆనందం. ఎవ్వరి సొంతం, మన చేతుల్లో మన ఆనందం, అది మన సొంతమే. ఇదిగోండి, ఇదంతా అమ్మ వాళ్ళకి గట్టి పంపించాలి. నేను వీడియో తీస్తాను మీకు మళ్ళీ. పైన పెడితే బాగా వచ్చేదా మమ్మీ? బాగా వచ్చేది, కానీ ఎప్పుడు వర్షం ఎన్ని పాడైపోతాయని భయం. చూసారా, ఇదిగో మెంతులు ఎన్ని బాగా ఇట్లా ఇంకా ఏమంటారు, ఫస్ట్ టైం వచ్చింది కదా, వస్తే ఇంకా బాగా వస్తుంది. అప్పుడు కూడా చూపిస్తా, కానీ ఎందుకు వీడియో తీస్తున్నాను కదా, మీకు కూడా చూద్దామని చెప్పి ఆనందం. నేను మీతో పంచుకోవాలి కదా, అదనమాట. ఇన్ని తోటలోకి వేసామన్నమాట. ఇన్ని తోటలోకి వేసాము, ఇలా వస్తున్నాయి అని చెప్పి. అమ్మయ్య, వేసి ఒక 3-4 days అయిందా? 2, 3, 4, 5, 6, 7, 8 చిన్న వాటితో 8 అండి, పెద్ద 4 వేసాను. అదనమాట సంగతి. ఇది మన ఉత్తరం వాకిలి వైపు ఉండే ఇది. మనకి వర్షం పడ్డా ఏం వచ్చినా ఇక్కడ డిస్టర్బ్ అవ్వవు ఈ మెంతులు, అందుకని తెచ్చేసాను. పోయినసారి ఒకసారి వేసి కోసేసాను, హార్వెస్ట్ చేసి వేరే వాళ్ళకి కూడా ఇచ్చేసాను, అయిపోయింది. ఇది మళ్ళీ రెండో టైము, సెకండ్ టైం ఇక్కడ. అయితే ఎలాగో వీడియో తీస్తున్నాను కదా, చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇది మన మెంతాకు పంట. మీకు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జయలక్ష్మి ఇలాంటి వీడియోలో పెడుతుందనమాట. మన ఇంట్లో పూజలు, మన ఇంట్లో వంటలు, మన ఇంట్లో మొక్కలు, ఇంకేమి ఉంటాయి చెప్పండి లేడీస్కి? ఇవే కదా ఆనందం. అందం, ఆడవాళ్ళకి అందం. ఇలాంటివన్నీ చేసుకుంటే ఆనందం, ఆరోగ్యం కూడా. ఇలా సౌందర్యం ఉంటుంది కదా ఆడవాళ్ళకి, అది కాదండి, ఇలాంటివే సౌందర్యం, అందం అని నేను అనుకుంటాను. ఇలా చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం కదా, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా. మనకి ఆర్గానిక్గా పండించుకున్నట్లు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనకి టైం తెలియదు. టైం తెలియకపోతే మనకు వేరే ఆలోచనలు ఏమి రావు. రాకపోతే ఇలాంటి ఆటోమేటిక్గా అందం, ఆరోగ్యం అవే వస్తాయి. అందం అంటే ఏంటి? శరీర సౌందర్యం కాదని నేను అనుకుంటాను. ఆత్మ సౌందర్యం. హాయిగా ఉండాలి, ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఆలోచనలు ఎవరికి ఉండవు చెప్పండి? అందరికీ ఉంటాయి. అవన్నీ మనం పక్కకి నెట్టేద్దాం, ఇలాంటివన్నీ పండించుకుందాం. సరేనా? నేను విజయలక్ష్మి, మరొక వీడియోలో కలుద్దాం. ఉంటాను. నమస్తే, బాయ్, సీ యూ అందరికీ.